బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో 2 వారాలను పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అన్ని చోట్ల ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా 15వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించి 1.5 పైగా షేర్ అందుకోగా 14వ రోజుతో పోల్చితే కేవలం 40 లక్షల లోపు డ్రాప్ ను మాత్రమే సినిమా సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 1.83 కోట్ల రేంజ్ లో షేర్ ను 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 15వ రోజు సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 38.12 కోట్లు, సీడెడ్ లో 16.71 కోట్లు, వైజాగ్ లో 19.94 కోట్లు, ఈస్ట్ లో 12.80 కోట్లు, వెస్ట్ లో 8.25 కోట్లు, గుంటూరులో 9.88 కోట్లు, కృష్ణాలో 9.02 కోట్లు, నెల్లూరులో 4.32 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 119.04 కోట్ల దాకా షేర్ ను 191.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 7.94 కోట్లు, ఓవర్సీస్ లో 15.55 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 142.53 కోట్ల దాకా షేర్ ను 245 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 42.5 కోట్ల బిజినెస్ మీద ఊహకందని రేంజ్ ప్రాఫిట్స్ తో ఊచకొత్తకొస్తూ టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా దూసుకుపోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా సాలిడ్ గా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మిగిలిన సినిమాలు స్లో డౌన్ అయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇంకా జోరు చూపెడుతూ ఉండటంతో లాంగ్ రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.